సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్లో సోదాలు ముగిశాయి. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో అధికారులు తనిఖీలు చేశారు. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు నిర్ధారించారు అధికారులు. ఇప్పటికే పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు. కుమారుడు కిట్టు పేర్ని నానికి ఇప్పటికే నోటీసులు అందించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు పేర్ని నాని, జయసుధ, కిట్టు. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లలో మిస్ అయిన బియ్యం బస్తాల సంఖ్య మరింత పెరిగింది. లేటెస్ట్ గా మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చారు అధికారులు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల కేసు మలుపు తిరుగుతోంది. కృష్ణా జిల్లాలోని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లలో మిస్ అయిన బియ్యం బస్తాల సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగింది. లేటెస్ట్ గా మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చారు అధికారులు. మొత్తం 7,577 బస్తాల బియ్యం పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి మిస్ అయినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దాదాపుగా నెల రోజుల తర్వాత ఈ లెక్క తేలింది. పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మొదట్లో ఈ గోడౌన్ల నుంచి 3,200 బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. అయితే ఆ తర్వాత సంఖ్య 4,840గా గుర్తించారు. అయితే ఫైనల్ గా 7,577 బస్తాలు మిస్ అయినట్టు నివేదికను అందించారు అధికారులు. పేర్ని జయసుధకు చెందిన గోడౌన్లో బియ్యం బస్తాలు మాయమైనట్టు గత నెల 26వ తేదీన కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మిస్ అయిన బియ్యం బస్తాల లెక్క తేల్చేందుకు అధికారులకు నెల రోజుల సమయం పట్టింది. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబం ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది. మరోవైపు పేర్ని నాని కుటుంబానికి చెందిన గోడౌన్ల నుంచి మాయమైన బియ్యం కాకినాడ పోర్టు నుంచి దేశం దాటిపోయిందని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. దీంతో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, మిస్ అయిన బియ్యం బస్తాలు ఎక్కడున్నాయని అధికారులు చెప్తున్నారు. తనిఖీల తర్వాత అధికారులు వెల్లడించిన విషయాలేంటి? మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందినటువంటి గోడౌన్కు సంబంధించినటువంటి అంశంలో మొత్తం సివిల్ సప్లైస్ అధికారులు గత 10 రోజులుగా కూడా తనిఖీలు చేశారు. అందుకు సంబంధించి ఎంత మొత్తంలో రేషన్ బియ్యానికి సంబంధించిన బస్తాలు మాయమయ్యాయనే కోణంలో దర్యాప్తు చేసి అందుకు సంబంధించి అకౌంట్స్ మొత్తాన్ని కూడా తనిఖీ చేశారు. 7,577 బస్తాల వరకు కూడా మిస్ అయినట్టుగా కూడా గుర్తించారు. పక్కదారి పట్టాయా లేకపోతే అవి మిస్ అయ్యాయా ఏంటి అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పేర్ని జయసుధ పైన, పేర్ని నాని, అలాగే పేర్ని నాని కుమారుడు ఎవరంటే పేర్ని కృష్ణమూర్తి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే గోడౌన్కి సంబంధించిన మేనేజర్గా ఉన్నటువంటి మానస్ తేజ పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. వీరంతా కూడా ఇప్పటికే ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు పేర్ని జయసుధకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా మచిలీపట్నం జిల్లా కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు అయితే ముగిశాయి. సోమవారం తీర్పునైతే వెల్లడించబోతున్నారు. మరోవైపు పేర్ని నానితో పాటుగా పేర్ని నాని కుమారుడు ఇద్దరు కూడా తనకు ఏదైతే నోటీసులు జిల్లా ఎస్పీ జారీ చేశారో కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులు రద్దు చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గడువు ముగిసిపోవడంతో మరోసారి పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కూడా ఉపసంహరించుకున్నారు. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి చూసినటువంటి సందర్భంలో దాదాపు నెల రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి మొత్తం రాజకీయ వివాదంగా మారినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కేసులు నమోదయ్యో కేసులు నమోదు అయిన నాటి నుంచి కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులు మొత్తం కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఒకసారి మాత్రమే పేర్ని నాని ఒకసారిగా అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఎప్పుడైతే నోటీసులు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారో నాటి నుంచి కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొత్తం వెలుగులోకి తీసుకురావాలి, వాస్తవాలు తేల్చాలంటూ కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అవసరమైతే సిట్టు విచారణ కోరతాము, క్రిమినల్ కేసులు నమోదు చేసి తీరుతామంటూ కూడా స్పష్టం చేశారు. దీనిపైన ఎవరైతే మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నాడో ఆయనే తన వెనక అంతా ఉండి నడిపించారు. పేర్ని జయసుధ పేరుతో గొడవను మాత్రమే ఉంది తప్ప ఈ రేషన్ బియ్యాన్ని మొత్తాన్ని కూడా పక్కదారి పట్టించారు కూడా ఆయన సంచలన ఆరోపణలు అయితే చేశారు. సో మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి చూస్తే ఒక లెక్క తేలినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. 7,577 బస్తాల వరకు కూడా రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టుగా ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులు అయితే తేల్చారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.